హలో అండి అందరికీ. పచ్చి కొబ్బరి లేకుండా ఇడ్లీలోకి దోశలోకి సూపర్గా ఉండే ఒక చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మీ కారానికి తగినంత పచ్చిమిర్చి 10 నుంచి 15 పచ్చిమిర్చిని ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలాగ కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత పొట్టు తీసిన పల్లీలు 1/2 కప్పు, ఆల్రెడీ వేయించిన పల్లీలు ఇవి. పొట్టు తీసిన పల్లీలు 1/2 కప్పు వేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే పుదీనా ఆకులు 2 టేబుల్ స్పూన్లు, గుప్పెడు అంటే చేతి నిండా కొత్తిమీర వేసి ఒకసారి కలపండి. ఒకసారి కలిపిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలిపి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాల దాకా కుక్ చేసుకోండి. ఇలాగా ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర మొత్తం సాఫ్ట్గా మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొంచెం నీళ్ళు వేసేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది, డిఫరెంట్గా కూడా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.